సురక్ష సహచరి సమావేశంలో మహిళలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్న నాగోల్ సిఐ మక్బూల్ జానీ. కేసు ఏమో చేస్తారు సార్ అంటారు, కేసు రాసేది లేదు, మరి కంప్యూటర్లో కొట్టేందుకు ఒక ఆయన కావాలి కదా, ఆయన ఈ క్యాస్ రైటర్ కాబట్టి కావాలి ఎవరు చేసారు ఎక్కడ అన్నీ రాసుకుంటారు, నా మీద పలానా సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసి ఈయనకి ఇస్తాం. ఎవరికి ఇస్తే ఇది ఎఫ్ఐఆర్ అమ్మా, ఇది ఎఫ్ఐఆర్, ఇది ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ రిపోర్ట్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దీంట్లో ఏముంటుందంటే ఎప్పుడు నేరం సంఖ్య, ఏ రోజు జరిగింది, తర్వాత ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తాము, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వచ్చినారు, తర్వాత ఇది పోలీస్ స్టేషన్కి ఎంత దూరంలో ఉంది, తర్వాత పిటిషనర్ పేరు అంటే మీ పేరు వస్తుంది, మీ వివరాలు వస్తాయి ఇక్కడ, తర్వాత నేరస్తులు ఎవరు నేరం చేస్తారు, తర్వాత ఏమైనా కంప్లైంట్ చేసిన డిలే ఉందా, మీకు ఏం పోయింది, తర్వాత కేసు వివరాలు రాస్తారు, ఏం జరిగింది రాసిన తర్వాత ఇక్కడ కింద నా సంతకం ఉంటుంది, తర్వాత మీ సంతకం తీసుకుంటాం. మొత్తం ఏది వస్తే మనకు 15 కాలమ్స్ ఉంటాయి. దీంట్లో 15 కాలమ్స్ చెప్పి ఎఫ్ఐఆర్ చేస్తాం. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్, అంటే మనం కేసు నమోదు చేసేది ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ అంటే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఇన్వెస్ట్ ఫిర్యాదు తీసుకుంటుంది, నా దగ్గర తీసుకెళ్తే కేసు రిజిస్టర్ చేపిస్తుంది. చేసిన తర్వాత ఈ క్యాంప్ సైట్ ఉంటాడు, ఆయన ఎఫ్ఐఆర్ టైప్ చేస్తాడు. టైప్ చేసి మళ్ళీ ఎస్ఐ గారికి ఇస్తారు. ఎస్ఐ గారు మీ ఎక్కడైతే నేరం జరిగిందో ఆ ప్లేస్లో వస్తే ఆ ప్లేస్లో సాక్షిని విచారిస్తారు, ఆ నేర స్థలాన్ని పరిశీలిస్తారు, అక్కడ ఉన్నటువంటి ఆధారాలు సేకరిస్తారు, వీడియో తీపిస్తాడు, సీసీ కెమెరా ఫుటేజ్ తీపిస్తాడు, మీ ఇద్దరు మధ్యవర్తి సమక్షంలో పరిశ్రమలు ఆఫీసులు అన్నీ చేస్తారు. చేసుకొని వచ్చి నేరం కనుక రుజువు అయితే ఆ వ్యక్తిగా తప్పు చేసినట్టయితే అతన్ని అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు 24 గంటల అరెస్ట్ చేసేసి కోర్టుకు పంపిస్తాం. ఇది పోలీస్ స్టేషన్లో జరిగింది. ఇప్పుడు ఈ రాక ఉంటుంది, ఇది తెలుసు కదా, నేరం చేసుకుంటే అది దాంట్లో వేస్తాము. 24 గంటల మన కోర్టులో ప్రయత్నం. ఓకే, తర్వాత ఇంకా ఈ అమ్మాయి సైబర్ క్రైమ్స్ ఇంకా చెప్పాను కదా, సైబర్ క్రైమ్ చేసింది ఈ అమ్మాయి సైబర్ క్రైమ్ సంబంధించి చూస్తుంది. దీంట్లో 1930 ప్రిపేర్ అయ్యాక మీకు తెలియకుండా మీ డబ్బులు పోయినాయి. పోగానే మీరు ఏం చేయాలి, 190 కాల్ చేసి ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ తీసుకొని ఇక్కడ రావాలి, మెసేజ్ వస్తుంది. తర్వాత ఓటీపీ చెప్తే డబ్బులు పోతుంది, 190 కాల్ చేయాలి, ఇక్కడ రావాలి. ఓకే, ఎవరికి మధ్య ఇన్స్టాగ్రామ్ లో బాగా వెబ్సైట్స్ లో పేజెస్ లో షాపింగ్ అని చెప్పి చేస్తున్నారు కదా, దయచేసి ఆన్లైన్ షాపింగ్ అయితే చెయ్యకండి. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేయడం అనేది ఏంటంటే ఒక ఫేక్ అకౌంట్ అనేది పెట్టుకుంటారు. మీరు ఏమంటారు, జెన్యున్ అకౌంటే కదా అని చెప్పేసి వాళ్ళు పెట్టిన క్యూఆర్ కోడ్ కానీ వాళ్ళు పెట్టిన పేజెస్ అనేది కానీ మిమ్మల్ని స్కాన్ చేస్తారు. అయ్యో ఇంకా ప్రోడక్ట్ రిసీవ్ అవ్వలేదండి, పేరెంట్స్కి 1 వీక్ ప్రోడక్ట్ రీచ్ అవ్వాలి కదా అనుకుంటారు. కానీ ఏంటంటే అక్కడ మీకు తెలియకుండా థర్డ్ పర్సన్ అనేటోడు మనకు ఇన్వాల్వ్మెంట్ అయ్యేసి అక్కడికి ఆపేస్తున్నారు అనమాట. సో దయచేసి మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఆన్లైన్, ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా మందికి షాపింగ్ చేయాలి, కొత్త బట్టలు చేయాలి అని చెప్పేసి మీరు బాగా దాంట్లో యాక్టివేట్ అయి ఉంటారు. కాబట్టి దయచేసి ఆన్లైన్ షాపింగ్ అయితే వెళ్ళకండి. అట్లనే ఏంటంటే ఇప్పుడు మెయిన్గా ఆన్లైన్ జాబ్స్ అనేసి, పార్ట్ టైం జాబ్స్ అనేసి జాబ్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో అన్నోన్ పర్సన్స్కి మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ, మీ ఆధార్ కార్డ్స్ కానీ, పాన్ కార్డ్స్ కానీ, ఇవన్నీ ఏ డీటెయిల్స్ కూడా మీరు షేర్ చేయకండి. ఓకేనా, ఏదైనా మీకు బ్యాంక్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే మీ కన్సర్న్ బ్యాంక్ మేనేజర్కి వెళ్ళి కలవండి. కలిసి మీకు ఏమైంది, మీకు ఇన్సిడెంట్ ఏమైంది అని చెప్పేసి అక్కడ వెళ్ళి అవ్వండి. అక్కడ లేకపోతే మా దగ్గరికి రండి, మేము సార్ట్ అవుట్ చేస్తాము. మీకు ఏ ఇష్యూ ఉన్నా కానీ మీరు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పానిక్ అవ్వకండి. అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినా కానీ, ఓటీపీ షేర్ చేయమన్నా కానీ మీరు దయచేసి చేయకండి. మీరు వెంటనే పానిక్ అయ్యి టెన్షన్ పడి ఏం చేయాలి అనేసి మీరు టెన్షన్ అవ్వకండి. మీరు 190 కాల్ చేసి వెంటనే మీరు ఫైల్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి ఆన్లైన్లో. లేదంటే మా దగ్గరికి వచ్చినా కానీ మేము మీ ఇష్యూ అనేది సార్ట్ అవుట్ చేస్తాం. ఓకేనా, ఏంటంటే మీరు ఆన్లైన్లో మీ పిల్లలు కూడా చెప్తారు కదా, ఏదేదో బాగుంటే వాళ్ళు కూడా పిల్లలు బాగా ఇన్వాల్వ్మెంట్ కలిగి ఉంటారు. స్నాప్చాట్ అనేసి, ఫేస్బుక్ అనేసి, థ్రెడ్స్ అనేసి, ఇంకా అన్నింటిలో వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటున్నారు. వాళ్ళ మీద కూడా మీకు గుర్తుపెట్టి వాళ్ళు కూడా ఇలా చేయాలని అనేసి మీరు యాజ్ అ పేరెంట్గా మీరు చెప్తేనే వాళ్ళు అలర్ట్ అవుతారు. ఓకేనా, అయితే చెప్పేది ఏంటంటే
అది మెయిన్ అమ్మాయిలకు అది ఒకటే ఉంటుంది కాబట్టి షాపింగ్ అంటే గిఫ్ట్ ఉంటుంది కాబట్టి స్పెసిఫిక్గా దానికోసమే చేస్తున్నాను. ఫోన్ మాట్లాడితే చాలా టైం అయింది కదా, ఇద్దరు ఒకేసారి అందరితో మాట్లాడవచ్చు. కమిషన్ అన్ని పొజిషన్లకు విషయం తెలుస్తాను ఈ సెట్లో. ఓకేనా? కంట్రోల్ ఫ్రమ్ సో నమస్కారం, మేఘాలు రెస్పాండింగ్ సార్. నమస్కారం, మేఘాలు రెస్పాండింగ్ సార్. ఓకే, మన దగ్గర స్టార్ట్ ఈరోజు ఏముంది ఇంపార్టెంట్ వన్ టైం కమ్యూనికేషన్. ఒకేసారి చాలా మందికి విషయాలు తెలిసేందుకు వాడతాం. ఓకేనా? తర్వాత ఏంటంటే ఎక్కడో పడేస్తారు, పడేసుకుని ఉండాలంటే దీన్ని స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి పెట్టేసినప్పుడు ఈ స్కాన్లో ఎంట్రీ మొత్తం దీంట్లో వచ్చేస్తుంది. ఓకేనా? 10 ఏళ్ళ కానీ 20 ఏళ్ళ కానీ 30 ఏళ్ళ కానీ 100 ఏళ్ళ కానీ మన కంప్యూటర్లో ఇద్దాం. నెట్లో ఉంటాయి ఈ ఫైల్ మన ఫైల్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే కేసు ఆయన కేసు కూడా నీట్గా స్కాన్ చేసి ఇక మీ సురక్ష మా రక్ష కాబట్టి మీరు మేము కలిసి ఒక సమాజంలో రక్షణ కల్పించే బాధ్యతను ఈ కార్యక్రమం చేసినాము. అయితే ఇప్పుడు అందరూ కూడా మీ ఫొటోస్, మీ అందరూ కూడా ఫోటోస్ దిగారు కదా, ట్యాగ్లో అయ్యింది కదా. అయితే మీ 112 కాల్ చేయాలి. గుర్తుంటుంది అందరికి 112 అంబులెన్స్ కావాలంటే 112. తర్వాత 1930 ఇదేంటి సైబర్ క్రైమ్. ఎవరు చెప్పారు? అందరికీ పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పేసి చెప్పినారు. మీరందరూ కూడా పోలీస్ వాళ్ళకి సహకరిస్తారు. అందరూ కూడా అమ్మ మాట్లాడింది, అందరూ కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. అయితే పూర్వకాలంలో కూడా ఈ శాంతి భద్రతను కాపాడడానికి శాంతి జన్మనిచ్చిన కన్న తల్లి మహిళ కాదా, మనకు అనురాగం పెంచే చెల్లి మహిళక, బతుకులోన భాగస్వామి మహిళ కాదు. మరి ఆడపిల్ల పుడితే ఎందుకు బాధ, మరి ఆడపిల్ల పుడితే ఎందుకు బాధ. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల. నడుము కట్ట మనం నల సమాజ సాధనకై నడుము కట్ట. వెన్నెల 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 వెన్నెలమ్మ. ఇది మా భూమి టైమ్స్ న్యూస్.